అన్న బాలయ్య బాబుది ఇప్పుడు ఒకటి అలచల్ చేస్తుంది సోషల్ మీడియాలో దాని మీద అన్న నిన్నటిదా బాధపడ్డాం అన్న 5వ తారీఖు రావాల్సిన సినిమా 6 రోజులు వాయిదా పడి పోయి పట్టింది కానీ ఎవరిని ఏంది తిట్టలేదని బాలయ్య బాబు అనుకున్నాం. బాలయ్య బాబు కోపాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ బాలయ్య ఎందుకు కాముకుంటాడు అనేది అర్థం కాలేదు. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఆ సీన్ చూస్తుంటే తల కాదన్న మనిషి అని మొత్తం తిప్పి తీస్తున్నాడు అన్న. బాబా సెల్యూట్ అన్న బోయపాటి గారికి. నిజంగా ఆ సీన్ చూస్తుంటే నిజంగా తాండవం అనిపించింది అన్న. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కొంతమంది సోషల్ మీడియాలో అంతా ఏ అన్ని గ్రాఫిక్స్ అని అంటున్నారు అన్న. దీనిలో ఏ లేదు, బిఐ లేదు, సిఐ లేదన్న. ముఖ్యంగా చెబుతున్నా, శివభక్తుడు ఎవరైనా కానీ మన శత్రువులు, నిజమైన శత్రువులు ఉంటారు చూసావా, వాళ్ళకి పడబోతుంది. ఓకేనా? నైట్ 12ంటికి ఇది తాండవం ఆడబోతుంది అన్న సినిమా. సూపర్ అన్న నిజంగా బోయపాటి గారికి. ఆ సీన్ చూస్తుంటే అసలు నరాలు కదులుతున్నాయి అన్న. బాలయ్య ఫ్యాన్స్కి ఎట్లా ఉందో మేము చెప్పలేము, అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాలయ్య బాబు ఫ్యాన్స్ బాలయ్య బాబు మాట్లాడలేదు కానీ సినిమా మాట్లాడిద్ది రేపు నుంచి అని అంటున్నారు. నిజమన్నా, సినిమా మాట్లాడబోతుంది. తాండవం, ఒక తాండవం అనేది చూడబోతున్నాం అన్న. బాలయ్య బాబుది శివ తాండవం అనేది చూడబోతున్నాం. బాలయ్య తప్ప ఎవరు ఆ సీన్ చేయలేరన్నా. ఎవరి తరం అనేది కాదన్న. ఓకేనా? అంటే దాన్ని మొత్తం ట్రోల్ చేస్తారు కదా, మొత్తం దిష్టి బొమ్మలకి ఇది చేసిండు అనేసి మొత్తం వైరల్ చేస్తారు. అవునా? దిష్టి తగిలిందన్న. చాలా మంది ఉంటారులే అన్నా అంటే ఇప్పుడు ఆ దిష్టి బొమ్మ సీన్ అయితే ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి అట్లా ఈ ట్రోలింగ్ చేయడం. సో దీని గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు గారు మన ఆడియో ఫంక్షన్ ఇప్పుడు కూడా చెప్పారు, మేకలు పోయటం, అవి చేయటం, ఈ చేయటం, దిష్టి తీయమాకని అన్నారు. ఆ డైలాగ్ వదిలేరు. కానీ ఆ డైలాగ్ వదిలినందుకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యారు. పర్లేదు అని. కానీ ఈ మాకు దిష్టి తగిలింది నిజంగా. బాలయ్య సినిమా 5వ తారీఖు రావాల్సింది. 6 రోజుల నుంచి మాలో ఉన్న టెన్షన్ అనేది నిన్న పోయిందయ్యా. ఏందయ్యా మనిషిని లేపి కొడుతుంటే అసలు తల పగలతో ఉందో చూసా. నిజంగా బోయపాటికి సెల్యూట్ వేయచ్చు. బోయపాటిని ఎందుకు తిట్టలేదు అనుకున్నాను. ఇందుకే అయ్యింది బాలయ్య బాబు. ఫుల్ హ్యాపీ అన్న. ఏంటంటే తెలుగు సినీ పేరులో ఇప్పుడు దాకా అట్లాంటి సీన్ అనేది చూడలేదన్న. ఆ సీన్ ఎట్లా ఇంకా ముందు ఎట్లా ఉండబోతుంది అనేది ఒక ఆరాటం అనేది ఉంటుంది. శత్రువు అయినా మిత్రువు అయినా శత్రువుని ప్రేమించన్న వాళ్ళు, శత్రువు నిజమైన గజ శత్రువు ఉంటాడు చూసా, ఆడికి ఇట్లా పగిలిద్దిరా అనే మూమెంట్లో చెప్పాడు. ఫుల్ హ్యాపీ. సో మళ్ళీ ఈ సినిమాతోని ఇండస్ట్రీ రికార్డులన్నీ పోతాయి అంటారా? కంపల్సరీ అన్న, కంపల్సరీ. ఎప్పుడో ఏదో సినిమాలు 1000 కోట్లు కొట్టినాయి, 200 కోట్లు కొట్టినాయి, ఏదేదో చెప్పుకుంటారు కదా. కానీ ఈ సినిమాతో ఓకేనా, ఏది గవర్నమెంట్ దెబ్బేసిన ఎక్కువ ఆలోచన 1000 రూపాయలు 2000 పెట్ల మిగతా సినిమా వాళ్ళకి మళ్ళీ లిమిట్ అనేది పెట్టి ముందుకు వెళ్తున్నాడు. హిట్ అనేది హిట్ మీద కొడతాడు. బోయపాటి గారికి ఒక చరిత్ర అనేది రాబోతుంది. మా బాలయ్య బాబు గారిని ప్రపంచానికి పరిచయం చేసిన బోయపాటికి సెల్యూట్. ఓకేనా?